జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ విషయంలో ఇంచు తగ్గినా కానీ మొత్తం రాష్ట్రం అల్లకొల్లం అయిపోతుంది. ఇదందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. 40% ఓట్ బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. సీట్లు అంటున్నారు, సీట్లతో పని లేదు మీకు. 40% ఓట్ బ్యాంక్ ఉంది మాకు. ఈ 40% ఓట్ బ్యాంకింగ్ కదిలి వస్తే ఏమవుతుందో ఒకసారి హోమ్ మినిస్టర్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అందరికీ చెప్తున్నాం. మేము రానికి ఎన్ని అబద్ధాలని చెప్తాం. నీకు ఒకటి బంగారు కారు ఇస్తామంటారు, లేకపోతే నీకు హెలికాప్టర్ తీపిస్తామంటారు, ఇంకోటి. వచ్చిన తర్వాత కానొచ్చే దేవుడు లేడు, కానొచ్చే నాయకుడు లేడు. ఈ 5 ఏళ్ళు మమ్మల్ని టార్చర్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. రేపొద్దున మాకు వచ్చిన 5 ఏళ్ళు మీరేం చేస్తారు? మాకు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరేం చేస్తారు? సుపారీ పాలన. జనాలు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చారు, దాన్ని మీరు సుపారీ పాలన చేయండి, ప్రజలకు మేలు చేయండి. దేవుడు ముందే అంటున్నాడు, జమిలి గిమిలి వచ్చిందంటే మీ పరిస్థితి దావుదీపం కంటే ఘోరంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. సార్, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో గెలుపు ఓటములు ఎంత సర్వసాధారణమో, అదే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడ్డు అనేది కూడా అంతే సర్వసాధారణం. దానికి ప్రూఫ్గా ఈ సూపర్ 6 ఏదైతే మీరు సూపర్ 6 చెప్పారో అదే సార్. సార్, ఇక్కడ మిమ్మల్ని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, వ్యక్తిగతంగా కానీ, మిమ్మల్ని వేరే విధంగా కానీ పాయింట్అవుట్ చేయడం మా బాధ్యత కాదు. మా బాధ్యత కేవలం ప్రజల తరపున మీరు గెలిచారు కాబట్టి, ప్రజలు ఓట్లు వేస్తే మీరు గెలిచారు కాబట్టి, ప్రజల తరపున పోరాటానికి అడగటానికి హక్కు మాకుంది కాబట్టి, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను ఒక మనిషిని కాబట్టి, నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి అడుగుతున్నాం. సార్, మీరు చెప్పిన మాటలు, ఎలక్షన్లకు ముందు మీరు చెప్పిన మాటలు ఏంటంటే సూపర్ 6 ఇది ఎంత కామెడీగా ఉంటుందంటే సార్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ప్రజలు అనేటవాళ్ళు కొనేవాళ్ళు ఏంటి, ఒక కార్ షోరూమ్కి పోతే ఆ కారును కొనడానికి ఒక కస్టమర్ పోతే ఆ కస్టమర్కి ఎలాగైనా సరే అమ్మాలి అని ఒక కారు ఓనరు ఆ సేల్స్ మేనేజర్తో నానాకు అబద్ధాలు చెప్పిస్తాడు. ఆ అబద్ధాలు ఏంటంటే సార్, మీకు 5 ఏళ్ళు ఇంజిన్ వారంటీ ఉంటుంది, మీకు ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉచితంగా ఇస్తాము అని చెప్పి ప్రజలు మోసపోయి మురిసిపోయి, మీరు చెప్పిన మాటలకు అబద్ధాలకు, అవి అబద్ధాలని తెలియక మురిసిపోయి ఆ కారు కొనడం జరుగుతుంది. ఆ కారు కొన్న ఇన్నాళ్ళ తర్వాత ఆ దెబ్బలు, అదే ఆ కారుకు వచ్చే రిపేర్లు మేము భరించలేక షోరూమ్ దగ్గరికి పోతే ఆ షోరూమ్ వాళ్ళు ఒక మాట చెప్తారు, ఏమని, సార్ మేమిచ్చింది కేవలం ఇంజన్కి మాత్రమే వారంటీ అని. ఉడి అమ్మ, అబద్ధం కొనేటప్పుడు 5 ఏళ్ళు వారంటీ అన్నారు, ఈరోజు వేస్తే ఇంజన్ వారంటీ అన్నారు అంటే, సార్ మీరు చదవాలి సార్, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని అంటారు. ఆ తర్వాత సరే ఇంజన్కి అంటున్నాడు కదా అని చెప్పి ఒక ఆయన ఇంజన్ సీజ్ అయ్యి షోరూమ్కి తీసుకుపోతాడు. సో ఆ షోరూంలో ఏం జరుగుతుంది, సార్ మేము ఇంజన్కి వారంటీ కానీ సార్ అది ఇంజన్ పగిలిపోతే వారంటీ సార్, ఇది సీజ్ అయితే మీరు ఆయిల్ లేకుండా తోలితే, వాటర్ లేకుండా తోలితే మాది బాధ్యత కాదు, అది మీదే బాధ్యత అంటారు. ఒడి అమ్మ, ఇంజన్ వారంటీ అన్నారు, ఇంజన్ తీసుకుని వస్తే ఇది మాట్లాడుతున్నారు కదరా అంటారు. అంటే అక్కడ కేవలం వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్, వాళ్ళ బాధ్యత ఏంటంటే కంపెనీకి ఆ కారు యొక్క రిపేర్ భారం కంపెనీకి పడకూడదు. అలాగా మేము మిమ్మల్ని ఓట్లేసి మా ఓట్లు మా అవసరం, అదే మా డబ్బు, అంటే మేము ఇక్కడ సేల్స్ ఓనర్ ఏదైతే సేల్స్ ఓనర్కు మా డబ్బు ఇంపార్టెంట్, వాళ్ళకి డబ్బు ఇచ్చి కొనుక్కోవడం. ఇక్కడ మీకు మా ఓట్లు ఇంపార్టెంట్. మా ఓట్లు మీరు అడగడానికి వచ్చినప్పుడు మీరు చెప్పిన చేయలేని పథకాలు, హామీలు అన్నీ చెప్పారు. దాంట్లో భాగంగా ఒక సూపర్ 6. ఈ సూపర్ 6లో మీరు సూపర్ 6 ఇచ్చానే జనాలు ముడిచిపోయారు. ఏమని, అబ్బా సూపర్ 6లో అమ్మ 1, 2, 3, 4, 5, 6 మంచి పనులు ఉన్నాయి, ఈ బాబు గారు చూస్తే నేను చేస్తాను, నేను పొడి చేస్తామని చెప్తున్నారు, అందరూ మీ ఇంటికి వచ్చి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటున్నారు, వామ్మో ఇదేదో జరిగేలాగుందని చెప్పి జనాల దగ్గరికి పోయి మీరు సూపర్ 6లు చెప్పి జగన్ మోసగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నానా నింద లేపించి మీరు వెళ్ళి గద్దె మీద కూర్చున్నారు, ఏవైతే మీరు సూపర్ 6లే. కానీ ఇక్కడ జనాలకు తెలియదు కదా, ఇక్కడ మీరు ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారని. అంటే మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఒకటే, ఎలక్షన్ల ముందుకు ఎన్ని జరగవు, ఆయన చెప్పే హామీలు సాధ్యమైనది కాదు, ఒకవేళ సాధ్యమైతే అదే హామీలు నేను కూడా ఇవ్వగలుగుతా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో అది నేను కూడా ఇవ్వగలుగుతా అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. క్లారిటీగా, క్వాలిటీగా అన్ని చెప్పడం జరిగింది. కానీ జనాలు 5 years వారంటీ, కారుకు 5 years వారంటీ, ఇక్కడ సూపర్ 6 వారంటీ, అక్కడ కారుకు 5 years వారంటీ, ఇక్కడ సూపర్ 6 వారంటీతో వెళ్ళిపోయారు. దానికి బదులుగా ఇంకా నమ్మించడానికి ఒక సంతకం అనేది చేశారు, కింద రప 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 అని పెట్టి ఒక సంతకం,
మీరు రాకపోతే మా కాలర్ పట్టుకొని అడగండి, మీకు సంతకాలు అని చెప్పి అగ్రిమెంట్ బాండ్లు అనేది ఇంటికి పంపించడం జరిగింది. సార్ ఇక్కడ నేను మాట్లాడే మాటలో ఏ ఒక్కటి తప్పున్నా కానీ నన్ను అరెస్ట్ చేయండి, నేను సిద్ధంగా ఉంటాను సార్. నా మీద కేసులు పెట్టండి, నేను సిద్ధంగా ఉంటాను సార్. నేనైతే ఏదైతే తప్పుగా మాట్లాడానో సార్ నేను ఒక్కటే చెప్తున్నా సార్, ఇక్కడ మిమ్మల్ని కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరము ఆశ మాకు లేదు సార్. అవకాశం కూడా మాకు ఇవ్వకూడదు, అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ఇక్కడ మాకు కావాల్సింది కేవలం ప్రజలకు జరగాల్సిన మంచి, ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు మంచి జరగాలి. మీరు చెప్పిన హామీలు ఏవైతే మీరు హామీలు ఇచ్చి మీరు గత మీద కూర్చున్నారో ఆ కుర్చీ నుంచి మాకు రావాల్సిన పథకాలు హామీలు, మాకు జరగాల్సిన న్యాయం ప్రతి ఒక్కటి మాకు రావాలని, అంతేగాని మిమ్మల్ని ఎవరిని వ్యక్తిగతంగా కాదు సార్. అయితే ఈ సూపర్ 6లో మొదటిది యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు నిరుద్యోగ భృతి 3,000 సార్. ఈ వృద్ధులకి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం మీద దాటుతుంది సార్. మాకు ఎవరికే కానీ యువతకు నిరుద్యోగ భృతి రాలేదు సార్. కనీసం 20 లక్షల ఉపాధి అవకాశాలు మీరైతే ఏవైతే చెప్పారు 20 లక్షల ఉపాధి అవకాశాలు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాలంటీర్లు ఎంతమంది ఉన్నారో దాదాపు అంతమందిని సార్ 1,00,000కు పైగా ఉద్యోగాలని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మీరు ఉద్యోగాలు 20 లక్షలు ఇచ్చేది ఎట్టయినా దేవునికి ఎరుగు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాలంటీర్లకు ముందు మీకు ఒక్కొక్కరికి 10,000 చేస్తామని ఒక మాట ఇచ్చి దాని తర్వాత మీ అవసరం తీరి మా ఓట్లన్నీ మీరు వేయించుకున్న తర్వాత వెంటనే ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే వాలంటీర్లను మీరు సూపర్ 6తో రాష్ట్రాన్ని స్వీప్ చేస్తామన్నట్టు మీరు వాలంటీర్లను తీసేసి స్వీప్ చేశారు సార్. అదే ఉద్యోగాలే లేకుండా స్వీప్ చేశారు.